సార్ ముఖ్యంగా ఈరోజు పోసాని కృష్ణమురళి ఫైనల్లీ మొత్తం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే నేను ఇదంతా చేశాను అంటున్నారు. సో మరి ఇంకా తదుపరి స్టెప్ ఏ ఉండబోతుంది అంటారు? అంటే ఈ 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? మరి వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి పోలీసులు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలిచే ఛాన్స్ ఉంటుందంటారా? మీరేం చెప్తారు? తర్వాత కోర్టులో ఏమవుతుందని చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే ఫోన్లో మాట్లాడాడు పోసాని కృష్ణమురళి వైఫ్ తోటి. ఇప్పుడు నెక్స్ట్ పోసానిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి జైలుకు పోవాలి. అది నెక్స్ట్ జరగబోయేది. ఈ క్రిమినల్స్ అందరినీ వాళ్ళందరినీ నేనున్నాను, నీ వెనకే ఉన్నాను, మీ అందరినీ చూసుకుంటాను అని వాళ్ళ భార్యలకి చెప్పటం, ఈ క్రిమినల్స్ దగ్గరికి జైల్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించటం, ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు చేసింది అదే, ఇక ముందు చేయబోయేది కూడా అదే. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన కారణం ఏంటి? అరెస్ట్ చేసిన కారణం ఏంటి అంటే అరెస్ట్ చేసిన దీనికి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సతీమణిని అత్యంత నీచంగా అవమానిస్తూ మాట్లాడాడు ఈ పోసాని కృష్ణమురళి. ఎంత నీచం అంటే నిజంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడూ కూడా అటువంటి మాటలు మాట్లాడు. ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి కుటుంబం గురించి ఎవ్వరూ కూడా అంత దరిద్రంగా మనిషి పుట్టినవాడు ఎవడు కూడా మాట్లాడు. అటువంటి దరిద్రపు భావజాలం, దరిద్రపు మాటలు, అసహ్యకరమైన ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా కలగలిపి ఈ పోసాని కృష్ణమురళి మాట్లాడి ఇంట్లో ఉన్న వాళ్ళకి డ్రైవర్లకి సంబంధాలు అంటగట్టి మాట్లాడటం అనేది అసలు అతను అనటానికి కూడా అనర్హుడు, వాడు అనాలి. కానీ మనం సంస్కారంగా ఉన్నాం కాబట్టి ఇంకా అతను అని అంటున్నాం. యాక్చువల్గా అయితే అసలు వాడు అని పిలవాలి. అంత నీచమైన మనస్తత్వం కలిగిన ఈ వ్యక్తి ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అంటే సగం సమాజం సంతోషంగా ఉంది, మిగతా సగం సమాజం భయపడుతూ ఉన్నది. ఇట్లా బూతు పదజాలం వాడితే, బూతు మాటలు మాట్లాడితే మన పరిస్థితి ఏమవుతుందా అని కొంతమంది భయపడుతూ ఉన్నారు, కొంతమంది ఆనందంగా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ బూతులనే అధికార భాషగా పెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి. బూతులే. ఇప్పుడు మనం పోసాని కృష్ణమురళి చెప్పింది కూడా, పోసాని కృష్ణమురళి చాలా సినిమాలకి కథలు రాశాడు, చాలా సినిమాలకి మాటలు రాశాడు. కానీ అతనికి మాటలు రాసింది సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. మాటలు రాసిస్తే చదువుతావా? అది మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్తున్నారు. అలాగే సినిమాలకు కథలు రాస్తారు, మంచి రైటర్ అని కూడా చెప్తున్నారు. సార్ కేవలం వాళ్ళు ఇచ్చే పదవుల కోసం, లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం, నాకు 3 లక్షల పైన నెలకి జీతం వచ్చేది, దీనికోసం నేను వాళ్ళు చెప్పినట్టు మాట్లాడాను, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కొద్దో గొప్ప మంచి ఉన్న వీళ్ళతో స్నేహం చేయడం వల్ల కూడా అలా లేదు. అతను నాకు మొదటి నుంచి కూడా నేను అతన్ని గమనిస్తూనే ఉన్నాను. అతని క్యారెక్టరే మంచిది కాదు. దట్ ఫెలోస్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అసలు అతని ప్రవర్తన కూడా మంచిది కాదు. ఎట్లా అంటే నువ్వు సినిమా ఫీల్డ్లో పడి బతుకుతూ ఉన్నావు, నీ కథలు యాక్సెప్ట్ చేయడానికి నువ్వు ఎంతమందితో తిరిగావో తెలుసు, ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసు. నీ డైలాగులు కూడా అంతే కష్టపడ్డావు, ఆపర్చునిటీలు తెచ్చుకున్నావు. అంటే సినీ పరిశ్రమలో నువ్వు కష్టపడి వచ్చిన వ్యక్తివి, నువ్వు పక్కవాడి పట్ల కన్సర్న్ తోటి ఉండాలి. అది కనీసం మానవత్వం. మనం చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటాం, హీరో కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళకి హెల్ప్ చేశాడు, వీళ్ళకి హెల్ప్ చేశాడని చెప్పుకుంటాం. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇట్లా చేస్తున్నాడని చెప్పుకుంటాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళకి హెల్ప్ చేశాడు, వీళ్ళకి హెల్ప్ చేశాడని చెప్పుకుంటుంటాం. ఎందుకు చెప్పుకుంటుంటాం? వీళ్ళందరినీ ఎందుకు చెప్పుకుంటుంటాం? సినిమా పరిశ్రమలో వీళ్ళు కష్టపడి పైకి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా సాటివాడి కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నం చేశారు.
కానీ ఈ పోసాని కృష్ణమురళి ఏం చేసేవాడు తెలుసా? అతను డబ్బులు గడిపెట్టు, డబ్బులు పెడితేనే ఇంట్లో నుంచి బయటికి కారు దిగేవాడు. కారు కూడా సొంత కార్లు 10 వచ్చినాయి. ప్రొడ్యూసర్ కారు పెడితే కారు పెట్టాలి అక్కడికి వచ్చి. ఆ కారు డ్రైవర్ పొద్దున 6ంటికి వచ్చి 10 దాకా 11 దాకా వెయిట్ చేస్తే డబ్బులు తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెడితే అప్పుడు డ్రెస్ వేసుకొని కిందకి దిగి ఆ కారులో వస్తాడు. ప్రొడ్యూసర్ కారులో వస్తాడు. ప్రొడ్యూసర్ కారు పెట్టకపోతే రాడు. ఆ రోజు రాకపోతే ముందరిచ్చిన డబ్బులు క్యాన్సిల్. ఎక్కడన్నా ఉందా ఈ పద్ధతి? మనిషి అనేవాడు చేస్తాడా? ఈ పోసాని కృష్ణమురళి చేసేవాడు అట్లా. డబ్బులు అక్కడ కనపడితే అంటే డబ్బు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి డబ్బు మనిషి. డబ్బులు వేరే ఉచ్చం నీచం లేదు. నాకు డబ్బులు వస్తాయి అంటే పక్కనోడి తల్లిని తిడతా, పక్కనోడి పెళ్ళాన్ని తిడతా, పక్కనోడి కూతుర్ని తిడతా. నాకు డబ్బు ముఖ్యం. నాకున్న రేపొద్దున నీకు అదే పరిస్థితి వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ భార్యని ఇంకో కోర్టులో ఎంత అబద్ధాలు చెప్పాడో తెలుసా? ఎంత అబద్ధాలు చెప్పాడంటే, తన భార్య అనిట పవన్ కళ్యాణ్ అభిమానులను తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టారు కాబట్టి అతను తిట్టాట అని చెప్తున్నాడు. చూపించు. జడ్జి అదే అడిగాడు. చూపించు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్ను తిట్టిన వీడియోలు ఏమైనా ఉన్నాయో చూపించమన్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీ భార్యని లేకపోతే ఇంకా నీ ఇంట్లో ఆడవాళ్ళని ఏమన్నా తిట్టారా చూపించు, వీడియోలు చూపించన్నాడు. లేవండి డిలీట్ చేశారన్నాడు. డిలీట్ చేయరు, అక్కడ ఉంటాయి, కావాలంటే చూపించు, నీకు ఉంటే నిజంగా ఉంటే చూపించు అంటే న్యాయస్థానంలో నిలువుగా అబద్ధాలు ఆడుతున్న వ్యక్తి ఈ పోసాని కృష్ణమురళి. ఎట్లా అబద్ధాలు చెప్పి 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 అంత ముందరేమో బూతులు చెప్పావు, తిట్టావు, ఇప్పుడేమో అబద్ధాలు చెప్తున్నావు. డబ్బుల కోసం పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి అని నేను చెప్పటానికే నేను అతని క్యారెక్టర్ గురించి చెప్పింది. సినీ పరిశ్రమలో అతను ఎట్లా ప్రవర్తిస్తాడో నేను చెప్పిన కారణం అది. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేసే ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు? సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే సజ్జల భార్గవరెడ్డి ఓ స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ని చదువుతావా? ఎట్లా చదువుతావు? వేరే వాళ్ళ తల్లి గురించి ఉంటుంది, వేరే వాళ్ళ భార్య గురించి ఉంటుంది, వేరే వాళ్ళ కూతురు గురించి ఉంటుంది. పర్లేదా నీకు? చెప్పారు కదండి, ఇవన్నీ ప్రభావం చూపుతాయని మీకు తెలీదా? ఇంత సీరియస్ యాక్షన్స్ ఉంటే తెలిసే చేశానని. తెలిసే చేస్తాడు. డబ్బుల కోసం చేశాడు. ఒక కరడగొట్టిన నేరస్తుడు కూడా ఇటువంటి నేరాలు చెయ్యలేడు. అంత తీవ్రమైన నేరాలని ఈ పోసాని కృష్ణమురళి చేశాడు. జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చాడు. పదవి ఇచ్చిన తర్వాత నిన్న మొన్న పోసాని కృష్ణమురళి వైఫ్కు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? అసలు ఏం మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డి తెలీదు. మాట్లాడుతున్నాడు. పర్వాలేదు. ఏం పర్వాలేదా? తిడితే నీ ఇంట్లో నీ భార్యని నీ తల్లి, అఫ్కోర్స్ ఆయన తల్లిని తిడితే ఆయనే తిట్టించుకుంటాడు, కానీ చెల్లెని తల్లిని ఆయనే తిట్టించుకుంటాడు. ఆయనకేం ఫరక్ పడకపోవచ్చు. కానీ ఎవరైనా నా తల్లినన్నా, నా భార్యనన్నా, నా కూతుర్నైనా అన్నా నాకైతే కోపం వస్తుంది. నేనేం చేయలేకపోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలాంటి సామాన్యుడు ఏం చేయగలుగుతాడు? ఏమి చేయలేడు. ఏదన్నా చేస్తే లాకప్లు పడేసి కొట్టావు, ఎంతమందిని కొట్టావు, ఎంతమందిని చిత్రహింసలు పెట్టావు. అటువంటి వ్యక్తి ఫోన్లో పరామర్శించేటప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మేము ఉద్యమం చేస్తామమ్మా అని చెప్తున్నాడు. ఆమెతో చెయ్యి, ఉద్యమం చేయి, రా జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళిని విడుదల చేయాలని ఉద్యమం మొదలుపెట్టు. బూతులు, అతను మాట్లాడిన బూతులన్నీ రిలీజ్ చేస్తారు. ఇప్పటికే మార్కెట్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు కాలికి గోటికి సరిపోవు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బోనమ్మ గారు ఎలా స్పందించారు ఏందన్న విషయాన్ని కూడా కమెంట్ చేస్తూ మాట్లాడారు. ఒకటి కాదు, అసహ్యం అంతా, అశుద్ధం అంతా నోట్లో పూసుకొని తిరుగుతున్న ఈ పోసాని కృష్ణమురళిని ఈ రోజుకైనా పోలీసులు అరెస్ట్ చేయటం అనేది మొత్తం చెప్పే కదా, సమాజంలో మొత్తం అందరూ దాదాపు సంతోషపడుతూ ఉన్నారు. కొంతమంది ఏడుస్తూ ఉన్నారు.
మనకు కూడా నెక్స్ట్ టర్న్ మనదే కదా అని ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే పోసాని కృష్ణమురళి అతని ప్రవర్తన సినీ పరిశ్రమలో ఎవ్వరు హర్షించలేదు, హర్షించరు కూడా. పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు చేసి, అంటే తిరుగుబాటు చేయటం అంటే ఒక మంచి వ్యక్తిని నాశనం చేద్దామని నిన్ను వాడుకుంటే నువ్వు ఆ కుట్రలో నువ్వు పార్టిసిపేట్ చేయటమే కాకుండా దాన్ని నువ్వు రక్తి కట్టించడానికి ప్రయత్నం చేసావు. ఏమైంది? పవన్ కళ్యాణ్కి ఏమన్నా అయిందా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వేమయ్యావు? జైల్లో పడ్డావు. అందుకని ప్రతి ఒక్కడు కూడా పోసాని కృష్ణమురళి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే సజ్జల భార్గవ్ రెడ్డి లాంటి వాళ్లే కాకుండా సమాజంలో ఉన్న ఈ బూతుల బుచ్చేలందరూ కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది పోసాని కృష్ణమురళి అరెస్టుతోటి ఒకటి, బూతులని సమాజం హర్షించదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని జైల్లో వేస్తారు అనేది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పోసాని కృష్ణమురళి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే పోసాని కృష్ణమురళి బై బర్త్ కమ్మ కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. అంటే పోసాని కృష్ణమురళి నీ పుట్టుకను కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. గుర్తుపెట్టుకో. అది ఈ మాట ఎవరు అనలే, నేను చెప్తున్నా. పోసాని కృష్ణమురళి, ఇదే పోసాని కృష్ణమురళి ఎంత పెద్ద తురుంఖాన్ అయినా, ఎంత బూతులు బాగా మాట్లాడేవాడైనా వేరే కులంలో పుట్టినట్టయితే పోసాని కృష్ణమురళిని జగన్మోహన్ రెడ్డి పికప్ చేసేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డికి ఎవరు కావాలి అంటే కమ్మోళ్ళని తిట్టే కమ్మోళ్ళు కావాలి. పోస్ట్ ఇచ్చినా అవన్నీ కూడా అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి పికప్ చేశాడు. సిగ్గుపడు పోసాని కృష్ణమురళి, మీ అమ్మా నాన్నకి క్షమాపణ చెప్పు. మీ అమ్మ నీకు జన్మనిచ్చిన కన్న తల్లికి, కన్న తండ్రికి, వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పు. మీరు అత్యంత పవిత్రమైన జన్మని నాకు అప్పగిస్తే నేను దాన్ని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టాను అని చెప్పి మీ అమ్మకి మీ నాన్నకి ఫస్ట్ క్షమాపణ చెప్పు. జైల్లో కూర్చొనే చెప్పు. జైల్లో కూర్చొని ఒక తూర్పు వైపు తిరిగి మీ అమ్మకి నాన్నకి క్షమాపణ చెప్పు పోసాని కృష్ణమురళి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.